ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించి ఏఐఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, అసలు ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, ఈ ఏఐఎస్ను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి మనం ఇన్కమ్ ట్యాక్స్ కొత్త వెబ్సైట్ ఓపెన్ చేయాలి. incometax.go.in. ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనం ఈ ఏఐఎస్ స్టేట్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేదంటే చూడాలంటే మనం కంపల్సరీగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి. మనం లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్న ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ విధంగా మనం ముందుగా ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి. ఈ సైట్లోకి మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఈ ఏఐఎస్ స్టేట్మెంట్ని మనం చెక్ చేసుకోవాలనుకుంటే సర్వీసెస్లోకి వెళ్ళిపోండి. సర్వీసెస్లో ఇక్కడ మనకి లాస్ట్లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఈ ఏఐఎస్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్, ఏఐఎస్, యాక్టివిటీ హిస్టరీ, ఈ విధంగా ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇవి జనరల్లో ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో మనం ఈ ఏఐఎస్ సంబంధించి మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఈ ఏఐఎస్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి ఏమన్నా ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ, ఇంకోటి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. దాదాపుగా మనకి 2 ఆప్షన్స్ ఒకటే. ఈ సమ్మరీ అంటే ఇది ఒక డాష్ బోర్డ్ లాంటిది, టోటల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అదే ఒక స్టేట్మెంట్ లాగా మనం చెక్ చేసుకోవాలనుకుంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయాలి. మనకు రెండింటిలోనూ 2 ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మనం ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్, సపోజ్ మనం ఈ ఫస్ట్ సమ్మరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడైనా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. అదే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసినా సరే ఇక్కడైనా ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ ఉంటుంది. కాబట్టి 2 ఆప్షన్స్లో మనం మొత్తం చూసుకోవచ్చు. ముందుగా మనం ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే దీంట్లో 2 ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసరికి మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మన యొక్క పాన్ కార్డ్ వివరాలు, మన మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ అంటే రిజిస్టర్ మెయిల్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇవి జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి దీంట్లో మనకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఈ ఏఎస్ అనేది ఏంటంటే మనం పాన్ కార్డు మీద చేసే, అంటే ఒక ఫైనాన్షియర్లో మనం పాన్ కార్డు మీద చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక నుంచి ఇన్కమ్ ట్యాక్స్ సైట్ అనేది ట్రేస్ చేస్తుంది. అంటే ఒక విధంగా ట్రాకింగ్ చేస్తుంది అనమాట మన పాన్ కార్డ్ని. అంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ని ఆటోమేటిక్గా ట్రాక్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పార్ట్ బిలో చూపిస్తుంది. ఇది ఒక విధంగా ఈ ఏఎస్ అనేది ఏంటంటే మనకి ఇదివరకైతే మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనం 26 ఏఎస్ని చెక్ చేసుకునే వాళ్ళం. ఆ 26 ఏఎస్లో మన డీడీఓ గారు అంటే ఎంప్లాయర్ టీడీఎస్ చేశారా లేదా, టీడీఎస్ డిడక్ట్ అయింది లేనిది అనేది మనం 26 ఏఎస్లో చెక్ చేసుకునే వాళ్ళం. ఈ 26 ఏఎస్కి అప్గ్రేడ్ లాంటిది అనమాట ఈ ఏఎస్ స్టేట్మెంట్ అనేది. అంటే మనకి ఫ్యూచర్లో ఈ ఏఎస్ఏ మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. 26 ఏఎస్ కన్నా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది ఒక విధంగా మనం ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు దీంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం ఈ ఫైలింగ్ అనేది చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మనం ఈ ఫైలింగ్ చేయాలంటే కంపల్సరీగా ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు అంతగా లేదు ఇది ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఈ ఫైలింగ్ చేయాలంటే కంపల్సరీగా ముందుగా మనం ఏఎస్ స్టేట్మెంట్ని చెక్ చేసుకోవాలి. దాంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ ట్రేస్ అవుట్ అయినవి చూసుకొని వాటిని కూడా మనం ఈ ఫైలింగ్లో కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఏఎస్ అనేది 26 ఏఎస్కి అడ్వాన్స్డ్ అప్గ్రేడ్ లాంటిది అనమాట. దీంట్లో ఈ పార్ట్ బిలో ఈ పాన్ కార్డు సంబంధించి అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న కేటగిరీస్ ఏంటనేది చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఈ పార్ట్ బిలో టీడీఎస్ ఆర్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్. ఇదేంటంటే ఇది అందరికీ తెలిసిందే, మనం క్వార్టర్లీ మనం ట్యాక్స్ పే చేస్తాం కదా, అలా ట్యాక్స్ పే చేసిన తర్వాత మన డీడీఓ గారు లేదంటే ఎంప్లాయరు ఆ క్వార్టర్లీ టీడీఎస్ చేస్తారు. టీడీఎస్ చేసిన తర్వాత మనం కట్టిన ట్యాక్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఆ టీడీఎస్ వివరాలన్నింటినీ ఈ టీడీఎస్ ఆర్ టీసీఎస్లో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్. ఈ ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే మనం పాన్ కార్డు మీద చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లు
ఏదన్నా పే చేస్తున్నా ఆ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు కూడా వచ్చేస్తాయి. లేదంటే ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేసిన ఈ విధంగా కొంత లిమిట్ దాటి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ పాన్ కార్డుని బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ట్రేస్ అవడం జరుగుతుంది, ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఇవి మనం కట్టిన ట్యాక్స్కి సంబంధించింది వివరాలన్నీ ఇక్కడ మనం చూపిస్తుంది. అంటే మనం ఈపే ట్యాక్స్ ద్వారా కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో కనుక ఏదైనా ట్యాక్స్ని పే చేసి ఉంటే ఆ ట్యాక్స్ పేమెంట్ వివరాలన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ డిమాండ్ అండ్ రిఫండ్ అంటే ఇక్కడ మనకి ఏదైనా రిఫండ్ వచ్చినా సరే ఆ రిఫండ్కి సంబంధించి ఎంత అమౌంట్ రిఫండ్ వచ్చింది, అదేవిధంగా మనం ఏమైనా అమౌంట్ కట్టాల్సి ఉన్నా కూడా ఆ డిమాండ్ని కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ డిమాండ్ అనేది మనం ఈ ఫైలింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ డిమాండ్లోకి మనం ఎంత కట్టాలి అనేది అప్పుడు మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఫైలింగ్ చేస్తేనే మన క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, అప్పుడు మాత్రమే మనకి రిఫండ్ వస్తుందా లేదంటే ఇంకేమైనా మనం కట్టాలా అనేది ఇది డిమాండ్ అండ్ రిఫండ్ అనేది ఈ ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ అదర్ ఇన్ఫర్మేషన్లో ఇంకా మిగతా రకాల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. ముందుగా ఈ ఏఎస్ యొక్క ఫీచర్స్ చూస్తే దీంట్లో మనకి బ్యాంకుల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ట్రేస్ అవుతాయి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఈ ఫైలింగ్లో కంపల్సరీగా 100% మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా డివిడెంట్ కానీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫారిన్ రెమిటెన్స్ కానీ ఇంకేమైనా సరే మొత్తం మన పాన్ కార్డు మీద చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ పార్ట్ బిలోకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ పార్ట్ బిలో కనుక ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అని మీకు అనిపిస్తే మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వవచ్చు. సపోజ్ ఇక్కడ ఈ ఎంప్లాయ్కి సంబంధించి మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇక్కడ ట్రేస్ అవుట్ అయినాయి. మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ ఉంటుంది, ఇక్కడ ఫీడ్బ్యాక్ అని ఇక్కడ ఆప్షనల్ అని ఉంటుంది. అంటే దీనికి సంబంధించి అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది మంది కాదు అయినా ఇక్కడ మనకు చూపిస్తుంది, లేదంటే అమౌంట్ రాంగ్గా చూపిస్తుంది అనుకుంటే ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అని, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఫుల్లీ కరెక్ట్ అని, ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు అదర్ పాను లేదంటే వేరే ఫైనాన్షియర్దని, లేదంటే డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని, లేదంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ డినైడ్. ఈ విధంగా మనం ఫీడ్బ్యాక్ కూడా మనం ఇవ్వచ్చు. ఇలా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి వెళ్ళడం జరుగుతుంది. వారు కూడా చెక్ చేసి దాన్ని ఒకవేళ సరి చేయాల్సి ఉంటే సరి చేస్తారు. సరి చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ట్యాక్స్ సమ్మరీలో మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మనకి మొత్తం స్టేట్మెంట్ మన పాన్ కార్డు మీద చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ట్రేస్ అవుట్ అవుతాయి. దీని ప్రకారం మనం ఇక నుంచి ఫ్యూచర్లో ఈ ఫైలింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీలో ఇది ఒక డాష్ బోర్డ్ లాంటిది అనమాట. టోటల్గా మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనం స్టేట్మెంట్లో మనం చెక్ చేసుకుంటాం, ఫీడ్బ్యాక్ ఏ ఉంటే మనం సబ్మిట్ చేస్తాం. ఆ ఫీడ్బ్యాక్లో కనుక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ సరే అయిన తర్వాత అప్పుడు ఈ ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్లో ఈ సమ్మరీలో ఇక్కడ మనకి లేటెస్ట్ వాల్యూస్ అనేవి చూపించడం జరుగుతుంది. దీంట్లో శాలరీ అంటే ఇది టీడీఎస్ సంబంధించింది, అంటే ఆ క్వార్టర్లో ఎంత టీడీఎస్ అనేది జమ అయింది మన పాన్ కార్డులో అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక చూసాం కదా ఆ స్టేట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ట్రేస్ అవుట్ అయినాయి కదా, అవి అనమాట ఇవి. అక్కడ కనుక మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ అని మనం ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఒకవేళ అది రాంగ్ అని తేలితే అప్పుడు ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది సరైంది కూడా. ఈ విధంగా ఈ ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీలో మనం ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి ఈ మొత్తం మనకి పీడిఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతుంది. దీనికి ఒక పాస్వర్డ్ కూడా పెడతారు ఈ పీడిఎఫ్కి. అదేంటంటే మన పాన్ కార్డ్ని క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. మన పాన్ కార్డ్ మొత్తాన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చేసేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా DDMMYYYY అంటే సపోజ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th జూన్ అయితే 10/06 తర్వాత ఇయర్ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది 1980 అని చెప్పేసి టోటల్గా ఇచ్చేసేసి మనం అక్కడ పాస్వర్డ్ వద్ద టైప్ చేయాలి. కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో
మన పాన్ కార్డ్ నెంబర్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని దాని పక్కనే ఎలాంటి స్పేస్ కూడా ఇవ్వకూడదు. డిడి ఎంఎం వైవై ఈ విధంగా ఈ ఫార్మాట్లో పాస్పోర్ట్ ఇస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.